ఓకే. మనం నిన్నటి వరకు నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఇన్ పారామీటర్ ఆర్గ్యుమెంట్ గురించి, ఇన్ పారామీటర్ ఆర్గ్యుమెంట్ పాసింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇన్ పారామీటర్ ఆర్గ్యుమెంట్ పాసింగ్ గురించి. ఈరోజు మనం 2 పారామీటర్స్ పాసింగ్ గురించి తెలుసుకోవాలి కాబట్టి మనం అవుట్ పారామీటర్, ఇన్అవుట్ పారామీటర్ ఆర్గ్యుమెంట్ సెషన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? So yesterday what we have discussed is in parameter argument. So today we will discuss about out and in-out parameters in argument sessions. Okay, na? So in was completed. Now out and in-out. Completed yesterday. ఈరోజు మనం అవుట్ ఇన్అవుట్ ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఓకే. So this is our APath Studio. Click on this transactional process. So name is out parameter, location, address, where select, create. లాస్ట్ యూజ్ కేసులో మనం ఏం చెప్పుకున్నాం? కొన్ని ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నాం. ఆ ఇన్పుట్ వాల్యూస్ ని మెయిన్ వర్క్ ఫ్లో నుంచి సబ్ వర్క్ ఫ్లో తీసుకున్నాం. అలాగే మన సబ్ వర్క్ ఫ్లోలో బిజినెస్ లాజిక్ చేసి, ఆ బిజినెస్ లాజిక్ అంటే ఏం లేదు, C is equal to A+B. ఆ పారామీటర్స్ ని యూజ్ చేసి ఆ లాజిక్ క్రియేట్ చేసి మనం రిజల్ట్ ని డిస్ప్లే చేసాం. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇన్పుట్ వాల్యూస్ అంటే ఏబి అన్న ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటున్నాం కదా, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కి. అలాగే ఏబి అన్నవి 2 అండ్ లాజిక్ అంటే C is equal to A+B అన్నవి మొత్తం ఈ ఎస్ఎన్ వాల్యూస్, తర్వాత రిజల్ట్ డిస్ప్లే చేసే బిజినెస్ లాజిక్ కూడా నేను సబ్ వర్క్ ఫ్లోలోనే చేసి నా మెయిన్ వర్క్ ఫ్లోలో రిజల్ట్ ఒక్కటే డిస్ప్లే చేస్తాను. మెయిన్ వర్క్ ఫ్లోలో రిజల్ట్ ఒక్కటే డిస్ప్లే చేస్తాను. సబ్ వర్క్ ఫ్లోలో ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటాను. అలాగే బిజినెస్ లాజిక్ కూడా అందులోనే తీసుకుని నేను మెయిన్ వర్క్ ఫ్లోలో అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాను మెయిన్ వర్క్ ఫ్లో. ఓకేనా? అంటే లాస్ట్ దాంట్లో ఏం తీసుకున్నాం? ఇన్పుట్ వాల్యూస్ ని ఒక్కదాన్నే తీసుకుని మెయిన్ వర్క్ ఫ్లోలో వాటిని సబ్ వర్క్ ఫ్లోకి మెర్జ్ చేశాను. అప్పుడు సబ్ వర్క్ ఫ్లోలో లాజిక్ రాశాను. మళ్ళీ మెయిన్ వర్క్ ఫ్లోకి వచ్చి అక్కడ నేను రిజల్ట్ డిస్ప్లే చేశాను. కానీ ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, బిజినెస్ లాజిక్, ఇన్పుట్ వాల్యూస్ రెండు కూడా సబ్ వర్క్ ఫ్లోలో తీసుకుని మెయిన్ వర్క్ ఫ్లోలో ఓన్లీ రిజల్ట్ ఒకటే డిస్ప్లే చేసేలాగా చేస్తున్నాను. అప్పుడు అవుట్ పారామీటర్ అన్నది ఎలా తీసుకోవాలి అన్నది తెలుసు. Okay, click on this open main workflow. Click on this open main workflow.
ఓకే. ఇది మన మెయిన్ వర్క్ ఏరియా. డిఫాల్ట్ ఫ్లో చార్ట్ డిలీట్ చేసేస్తున్నాను. వేరియబుల్స్ లో ఆల్రెడీ డిఫాల్ట్ కూడా క్రియేట్ అయ్యి ఉంటుంది. సీక్వెన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఈ స్టార్ట్ నోడ్ నుంచి నా మెయిన్ వర్క్ ఫ్లో ఉంది చూడండి. ఈ మెయిన్ వర్క్ ఫ్లోలో నేను ఓన్లీ రిజల్ట్ ఒకటి డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సబ్ వర్క్ ఫ్లోలో నేను అసైన్ చేసుకోవాల్సిన వాల్యూస్ ప్లస్ నా లాజిక్, బిజినెస్ లాజిక్ రెండు కూడా అందులో డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మెయిన్ వర్క్ ఫ్లోలో నేను సీక్వెన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. రైట్ క్లిక్ ఆన్ దిస్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్, set as start node, డబుల్ క్లిక్ ఆన్ ది సీక్వెన్స్. ఇందులో నేను ఇంకా ఏమీ రాయాలనుకోవట్లేదు కాబట్టి జస్ట్ ఇన్వోక్ వర్క్ ఫ్లో ఫైల్ ఒకటే తీసుకుంటాను. ఇన్వోక్ వర్క్ ఫ్లో ఫైల్, ఇన్వోక్ వర్క్ ఫ్లో ఫైల్ తీసుకున్నాను. దీనికి నేను సబ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ న్యూ ఫ్లో చార్ట్ తీసుకున్నాను. ఆ ఫ్లో చార్ట్ నేమ్ వచ్చేసి సబ్ అని పెట్టు. ఓకేనా. సబ్ క్రియేట్. చూడండి, ఇక్కడ నాది మెయిన్ వర్క్ ఫ్లో, ఇది సబ్ వర్క్ ఫ్లో. మెయిన్ వర్క్ ఫ్లోలో ఇక్కడ నేను ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది నా సబ్ XAML ఫైల్. ఇది అంటే నేను ఇప్పుడు ఇందులోనే నా వాల్యూస్, పారామీటర్స్ అన్ని ఇందులోనే రాస్తున్నాను. బిజినెస్ లాజిక్ కూడా సబ్ లోనే క్రియేట్ చేస్తాను. సో నేను ఈ సబ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్. ఓకేనా. ఇప్పుడు సబ్ లోకి వెళ్దాం. చూడండి, ఇది నా స్టార్ట్ నోడ్. ఇది నా స్టార్ట్ నోడ్. ఇందులో సీక్వెన్స్ తీసుకుంటాను. సీక్వెన్స్ తీసుకున్నాను. రైట్ క్లిక్ ఆన్ ది సీక్వెన్స్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్. రైట్ క్లిక్ ఆన్ ది సీక్వెన్స్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్. ఇప్పుడు నేను ఈ సీక్వెన్స్ లోపల నార్మల్ గానే మనం ఏం చేస్తాం, వేరియబుల్స్ అన్నవి కూడా నేను ఎందుకంటే ఇక్కడే నేను అసైన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ప్రశాంత్ మ్యూట్ లో పెట్టవా. ఓకే. ఇక్కడే నేను వేరియబుల్స్ కూడా క్రియేట్ చేస్తాను. చూడండి, క్రియేట్ వేరియబుల్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ బి అనేసి ఇంకో వేరియబుల్ తీసుకున్నాను. ఇది int 32, ఇది కూడా ఇంటీజర్ 32. ఎందుకంటే రెండు సమ్ కాబట్టి నేను ఇంటీజర్స్ తోనే నేను ఇక్కడ డీల్ చేస్తున్నాను కాబట్టి ఇంటీజర్ 32. స్కోప్ వచ్చేసి సబ్. ఓకే. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కాబట్టి నేను సి అని ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి, ఇంటీజర్ 32, ఇది కూడా సబ్. ఓకే. నార్మల్ గా మనం చేసే యాక్టివిటీస్ ఏంటి, ఎస్ఐ, అనదర్ ఎస్ఐ ఫర్ బి అండ్ అనదర్ ఎస్ఐ ఫర్ సి. ఓకేనా. ఇక్కడ ఎస్ఐ ఏ ఈజ్ ఈక్వల్ టు A is equal to 100, and B is equal to 300. ఇప్పుడు నార్మల్ గా మనం ఎప్పుడు చేసేది అంటే C is equal to ఇక్కడ A ప్లస్ B. నార్మల్ గా మనం చేసే యాక్టివిటీని నేను ఇక్కడ కూడా పెర్ఫార్మ్ చేశాను. ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా ఏం చేయలేదు. ఇప్పుడు నేను మెయిన్ వర్క్ లోకి వెళ్తున్నాను. నార్మల్ గా నేను సబ్ నుంచి ఈ వాల్యూస్ అన్నిటిని రిజల్ట్ వచ్చిన దాన్ని నా మెయిన్ వర్క్ లోకి నేను తీసుకొచ్చి నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి కాబట్టి నేను ఆర్గ్యుమెంట్స్ అన్నవి క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నేను ఈ మెయిన్ వర్క్ ఫ్లోలో ఆర్గ్యుమెంట్స్ అన్నవి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఒక లోకల్ వేరియబుల్ ఒకటి ఉండాలి. అది నా మెసేజ్ బాక్స్ లో నేను ఆ వేరియబుల్ ని తీసుకొచ్చి ఆ వేరియబుల్ కదా నేను మెసేజ్ బాక్స్ లో ఉన్నదాన్ని డిస్ప్లే చేయాలి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నది ఒక వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి. ఆ వేరియబుల్ లోకల్ వేరియబుల్ కింద ఈ మెయిన్ XAML ఫైల్ లో తీసుకుంటాను. దానికోసం నేను ఫస్ట్
ఈ ఆర్గ్యుమెంట్స్ కంటే ముందు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. ఈ ఎక్స్ అన్నది మెసేజ్ బాక్స్ లో రావాలి. ఓకేనా. ఇప్పుడు సి ఇక్కడ ఎక్స్ అన్నది నా వేరియబుల్. ఇది కూడా ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ అని పెట్టాను. ఇది వచ్చేసి మెయిన్ జామల్ ఫైల్ కాబట్టి మన స్కోప్ వచ్చేసి మెయిన్. ఓకే. ఇప్పుడు నేను ఈ ఇన్వోక్ వర్క్ ఫ్లోలో ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ మీద క్లిక్ చేశాను. ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ సబ్ లో ఉన్నది అవుట్ అయ్యి నా మెయిన్ కి ఇన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనకి ఇందులో నుంచి ఇందులోకి వస్తుంది కాబట్టి ఇది అవుట్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో నేను అవుట్ వాల్యూ నేను ఇక్కడ ఇన్ వాల్యూ అని తీసుకున్నాను. ఇప్పుడు అవుట్ అని తీసుకుంటున్నాను. డైరెక్షన్ వచ్చేసి అవుట్. ఇది నేను ఇంటీజర్స్ తో పెర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి ఇంటీజర్స్. ఇప్పుడు ఈ ఫైనల్ వాల్యూ అంటే ఈ సబ్ లో నేను సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నది పెర్ఫామ్ చేశాను కదా. సో ఇక్కడ ఈ వాల్యూ నాకు డిస్ప్లే అవ్వాల్సిన వాల్యూ ఈ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ అన్న వేరియబుల్ క్రియేట్ చేశాను కాబట్టి ఎక్స్ తీసుకున్నాను. సో ఈ సబ్ లో అవుట్ వాల్యూ వచ్చేసి నా మెయిన్ లో ఎక్స్ అన్న వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా. నార్మల్ గా మనకు తెలుసు ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏదైతే క్రియేట్ చేసామో సేమ్ ఆర్గ్యుమెంట్ నేను మళ్ళీ సబ్ లో కూడా క్రియేట్ చేయాలి. ఓకేనా. సో కాపీ దిస్ నేమ్ అవుట్ వాల్యూ అన్నది నేను ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశానో అది నేను కాపీ చేసుకుంటున్నాను. ఎందుకు సబ్ లో కూడా సేమ్ అదే క్రియేట్ చేయాలి కాబట్టి. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఒకసారి సబ్ లోకి వెళ్దాం. ఓకేనా. సబ్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ప్యానల్లో నేను ఆల్రెడీ ఇదే చేసాం. మళ్ళీ ఇక్కడ సేమ్ క్రియేట్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ నేను ఇందాక నేను కాపీ చేసిన వాల్యూని పేస్ట్ చేశాను. డైరెక్షన్ అక్కడ ఏదైతే డైరెక్షన్ ఉందో ఇక్కడ కూడా అదే డైరెక్షన్ ఉండాలి. అవుట్ పెర్ఫామ్ చేసేది ఇంటీజర్స్ తో కాబట్టి ఇక్కడ ఇంటీజర్ 32 అని క్రియేట్ చేశాను. ఓకేనా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎస్ఎన్ వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొక ఎస్ఎన్ వాల్యూ ఎందుకంటే ఈ అవుట్ వాల్యూ వచ్చేసి ఈ సికి ఎస్ఎన్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ అవుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా. ఇప్పుడు ఈ బిజినెస్ లాజిక్ అంతా పెర్ఫామ్ అయ్యి ఈ సి వాల్యూ వచ్చేసి అవుట్ వాల్యూలో స్టోర్ అయింది. ఈ అవుట్ వాల్యూని నేను నా మెయిన్ దాంట్లో ఆర్గ్యుమెంట్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. అంతేనా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్వోక్ వర్క్ ఫ్లో దగ్గర రైట్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర కలెక్షన్ అని చూడండి. దాని మీద క్లిక్ చేస్తే చూడండి అవుట్ వాల్యూ వచ్చేసి నేను ఎక్స్ అన్న వేరియబుల్లో లోకల్ వేరియబుల్లో నేను స్టోర్ చేసుకున్నాను. సో ఫైనల్ గా నేను ఇక్కడ డిస్ప్లే చేయాల్సిన మెసేజ్ బాక్స్ లో ఏమని ఉండాలి, ఎక్స్ అన్నది డిస్ప్లే అవ్వాలి. సో ఫైనల్లీ మెసేజ్ బాక్స్ ఎక్స్. సో ఫైనల్ గా సబ్జెక్ట్ లో ఈ సబ్ వర్క్ ఫ్లోలో ఏ బి సి అని తీసుకున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాను. ఒక అవుట్ వాల్యూ అంటే నేను ఒక ఆర్గ్యుమెంట్ ఇక్కడ క్రియేట్ చేసిన ఆర్గ్యుమెంట్ ని సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఆర్గ్యుమెంట్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన అవుట్ వాల్యూకి ఇక్కడ బిజినెస్ లాజిక్ పెర్ఫామ్ అయిన తర్వాత ఉన్న వేరియబుల్ ని అసైన్ చేశాను. సో సేమ్ ఈ అవుట్ వాల్యూని నా మెయిన్ వర్క్ ఫ్లోలో ఎక్స్ అన్న దాని కింద డిస్ప్లే చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నా వేరియబుల్లో రైట్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ లో చూడండి అవుట్ వాల్యూని ఎక్స్ కి నేను అపెండ్ చేశాను కాబట్టి సో నాకు డిస్ప్లే అవ్వాల్సిన వేరియబుల్ వాల్యూ ఎక్స్ కాబట్టి నేను మెసేజ్ బాక్స్ లో ఎక్స్ అనేది పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఒకసారి దీన్ని డీబగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇందులో ఉన్న అవుట్ మన దానికి మెయిన్ ఫైల్ కి ఇన్ అయింది అనమాట. సో ఇది అవుట్ పారామీటర్. ఒకసారి డీబగ్ చేసి చూస్తాను చూడండి. చూడండి డిస్ప్లే అయింది 400. అంటే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ 300 అని ఇచ్చాను కాబట్టి టోటల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి
ఆ సి అన్న వేరియబుల్ కి నేను అవుట్ వాల్యూ అనే పారామీటర్ ఇచ్చి దాన్ని అవుట్ వాల్యూని తీసుకొచ్చి నేను ఎక్స్ అన్న లోకల్ వేరియబుల్ కి అపెండ్ చేసి మెయిన్ స్కోప్ లో ఆ ఎక్స్ లో ఏదైతే వాల్యూ స్టోర్ అయ్యిందో దాన్ని నేను అవుట్పుట్ కింద డిస్ప్లే చేశాను. ఆ అవుట్పుట్ నాకు వచ్చేసి 400 అన్నమాట. సో ఇది మనకి అవుట్ పారామీటర్ యొక్క యూజ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంది చూడండి. నేను ఈ ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఇక్కడ ఒకటే ఉంది, మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా అంటే ఎస్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అంటే ఈ అవుట్ ని ఇన్లోకి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్ తీసుకోవచ్చు, అవుట్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్ అవుట్ పై డైరెక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మనం సప్లై చేయొచ్చు. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం క్రియేట్ చేయాలి అంటే మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని మనం రిసీవ్ చేసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. సబ్ నుంచి మెయిన్ కి, మెయిన్ నుంచి సబ్ కి, సబ్ నుంచి సబ్ ఫోల్డర్ కి, సబ్ ఫోల్డర్ నుంచి సబ్ ఫోల్డర్ కి, సబ్ ఫోల్డర్ టు మెయిన్ ఫోల్డర్. మన ఇష్టం, ఎలా కావాలంటే అలా మనం ఈ ఆర్గ్యుమెంట్స్ మనం సప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇన్అవుట్ పారామీటర్, ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఇన్అవుట్ పారామీటర్. and create. Yes. చూడండి, ఇన్అవుట్ పారామీటర్ అన్నది మనకి ఇట్ విల్ బిహేవ్ లైక్ ఏ బై డైరెక్షన్. మనకి ఇది బై డైరెక్షనల్ గా యూజ్ అవుతుంది. అంటే ఇన్ కి అవుట్ కి కూడా యూజ్ అయ్యేలాంటి ఒక పారామీటర్ అన్నమాట. అంటే మనం దీంతో ఇన్ చేసుకోవచ్చు, అవుట్ కూడా చేసుకోవచ్చు. సో నేను దీంతో కూడా సేమ్ ఒక టూ ఇంటీజర్స్ తీసుకుని ఆ 2 ఇంటీజర్స్ ని నేను ఎడిషన్ చేస్తాను. ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ వాల్యూ అని ఒకటి తీసుకుంటాం కదా నార్మల్ గా. ఆ ఏ వాల్యూ అన్నది నేను మెయిన్ వర్క్ ఫ్లో లో తీసుకుంటాను. బి అన్నది సబ్ వర్క్ ఫ్లో లో తీసుకుంటాను. లాజిక్ కూడా సబ్ వర్క్ ఫ్లో లో చేసి రిజల్ట్ ఒక్కదాన్ని నేను మెయిన్ వర్క్ ఫ్లో లో చేస్తాను. క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్ ఫ్లో. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏని మెయిన్ వర్క్ ఫ్లో లో, బిని సబ్ వర్క్ ఫ్లో లో, లాజిక్ కూడా సబ్ వర్క్ ఫ్లో లో, రిజల్ట్ మళ్ళీ మెయిన్ వర్క్ ఫ్లో లోకి వచ్చేలా చేస్తాను. దానికి ఇన్అవుట్ పారామీటర్ ని యూజ్ చేస్తాను. చూడండి, దిస్ ఇస్ అవర్ స్టార్ట్ నోడ్. ఇది మన మెయిన్ వర్క్ ఫ్లో. ఓకేనా. న్యూ ఫ్లో చార్ట్, దీనికి సబ్ అని పేరు పెట్టేసాను. క్రియేట్ మెయిన్ వర్క్ లో. ఇప్పుడు మన సబ్ వర్క్ లో. ఇప్పుడు ఒకసారి మెయిన్ వర్క్ లోకి వచ్చాను. ఇందులో ఒక సీక్వెన్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. రైట్ క్లిక్ చేశాను, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్. ఈ సీక్వెన్స్ లోపల నార్మల్ గా నేను ఇప్పుడు ఏం చెప్పాను, మెయిన్ వర్క్ ఫ్లో ఏ అన్న వాల్యూ తీసుకుంటానని చెప్పాను, సబ్ వర్క్ ఫ్లో బి అన్న వాల్యూ తీసుకుంటానని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేను ఏలో వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వేరియబుల్ వచ్చేసి క్రియేట్ వేరియబుల్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇంటూ 32 వచ్చేసి మెయిన్ స్కోప్. ఓకేనా. ఏ అని ఒక వాల్యూ తీసుకున్నాను, వేరియబుల్ క్రియేట్ చేశాను. వేరియబుల్ టైప్ వచ్చేసి ఇంటిజర్ 32, స్కోప్ వచ్చేసి మెయిన్. ఓకే. ఇప్పుడు ఇందులో ఎస్ఐన్ కూడా తీసుకుంటాను. ఎస్ఐన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 500. ఓకే. నేను ఈ ఏ వాల్యూని మన మెయిన్ వర్క్ ఫ్లో నుంచి సబ్ వర్క్ ఫ్లోలోకి పంపిస్తాను. ఈ వాల్యూని మెయిన్ వర్క్ ఫ్లో నుంచి సబ్ వర్క్ ఫ్లోలోకి పంపిస్తాను అన్నమాట. దానికోసం నేను ఏం చేయాలి, ఇక్కడ ఇన్వోక్ వర్క్ ఫ్లో ఫైల్ అన్న యాక్టివిటీని తీసుకుని పాత్ని సెలెక్ట్ చేస్తాను. పాత్ వచ్చేసి మన సబ్ ని సెలెక్ట్ చేశాను. ఓకే. ఇది అందాక ఇలా వదిలేయండి. సబ్ వర్క్ ఫ్లోకి వెళ్తున్నాను. మన సబ్ వర్క్ ఫ్లోలో స్టార్ట్ నోడ్ ఉంది. యాజ్ యూజువల్ గానే మనం
సీక్వెన్స్ పెడతాం, సీక్వెన్స్ పెట్టి సెట్ యాజ్ స్టార్ట్. ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఏ అని తీసుకున్న దాన్ని ఇక్కడ తీసుకున్నాను, బి వాల్యూని నేను ఇందులో తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అయ్యి వేరియబుల్ ప్యానల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను బి అని వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈ వేరియబుల్ టైప్ వచ్చేసి int32, స్కోప్ వచ్చేసి సబ్. ఓకేనా, ఇందులో నేను బి తీసుకున్నాను, int32 సబ్. ఇప్పుడు దీనికి కూడా ఒక ఎస్ఐన్ వాల్యూ కావాలి కాబట్టి నేను ఎస్ఐన్ తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 500. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 500 అని మెయిన్ లో తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 500 అని సబ్ లో తీసుకున్నాను. నేను ఇప్పుడు మెయిన్ లో నుంచి ఏ వాల్యూని సబ్ లోకి తీసుకొస్తాను. సబ్ లో ఆల్రెడీ బి వాల్యూ ఉంది అండ్ ఇక్కడే నేను మన లాజిక్ ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్న లాజిక్, ఎడిషన్ లాజిక్ కూడా నేను సబ్ లోనే వర్కౌట్ చేస్తాను. సో నేను ఇప్పుడు మెయిన్ లోకి వచ్చాను. ఇక్కడ నార్మల్ గా మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర క్లిక్ చేయాలి, అంతే కదా. ఆర్గ్యుమెంట్స్ అన్న క్రియేట్ చేసి ఈ పర్టికులర్ ఏకి ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసి దాన్ని నేను సబ్ లోకి పట్టుకెళ్తాను. చూడండి, ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ ని క్లిక్ చేశాను, క్రియేట్ అన్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ నేను ఇన్ అవుట్ వాల్యూ అని ఇచ్చాను. ఇన్ అవుట్ వాల్యూ అని ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశాను. దాని డైరెక్షన్ వచ్చేసి ఇన్ ఆర్ అవుట్ అని పెట్టాను. టైప్ వచ్చేసి ఇంటీజర్ 32 అండ్ దీని వాల్యూ వచ్చేసి ఈ వాల్యూయే కాబట్టి ఇందులో ఉన్న ఈ వేరియబుల్ ఒక వాల్యూయే నాకు ఇన్ అవుట్ వాల్యూలోకి స్టోర్ అవుతుంది. ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూ 500 వచ్చేసి ఈ ఆర్గ్యుమెంట్ కి సప్లై అవుతుంది. సో ఏ ఇస్ ది వాల్యూ. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, దీనికన్నా ముందు నేను ఈ వాల్యూని సేమ్ ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో అదే సబ్ లో కూడా ఉండాలి కాబట్టి నేను ఈ ఇన్అవుట్ వాల్యూ అన్న దాన్ని నేను రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకుంటాను. ఓకేనా, కాపీ. నా క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఇదే సేమ్ ఆర్గ్యుమెంట్ నేను సబ్ వర్క్ ఫ్లో కూడా క్రియేట్ చేయాలి కదా. సో సబ్ వర్క్ ఫ్లోకి వచ్చాను, ఇందులో ఆర్గ్యుమెంట్స్ ప్యానల్కి వచ్చాను, ఇక్కడ క్రియేట్ ఆర్గ్యుమెంట్ దగ్గర క్లిక్ చేశాను, అక్కడ నేను కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేస్తున్నాను, ఇన్అవుట్ వాల్యూ. సో డైరెక్షన్ వచ్చేసి అక్కడ నేను ఏది క్రియేట్ చేశానో ఇక్కడ కూడా అదే క్రియేట్ చేయాలి కాబట్టి ఇన్అవుట్. ఆర్గ్యుమెంట్ టైప్ వచ్చేసి ఇంటీజర్ 32. ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్ టు 500 అని తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక ఎస్ఎన్ యాక్టివిటీ తీసుకుని ఆ ఎస్ఎన్ యాక్టివిటీలో ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ ఏం క్రియేట్ చేశాను, ఇన్అవుట్ అని చెప్పేసి క్రియేట్ చేశాను కదా, ఇన్అవుట్ వాల్యూ. సో ఇన్అవుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్అవుట్ వాల్యూ ప్లస్ ఈ అసైన్ చేసిన వేరియబుల్, అంతే కదా. సో ఇన్అవుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఇన్అవుట్ వాల్యూ ప్లస్ బి, ఇన్అవుట్ వాల్యూ ప్లస్ బి, ఇన్అవుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్అవుట్ వాల్యూ ప్లస్ బి. ఇప్పుడు ఏలోకి వచ్చేది, ఇప్పుడు ఫైనల్ గా ఈ ఇన్అవుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్అవుట్ వాల్యూ ప్లస్ బి. సో ఫైనల్ గా ఈ వాల్యూ వచ్చేసి మన ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 500 వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 500, బి ఈజ్ ఈక్వల్ టు 500. సో ఇన్అవుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ 500 అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ మెయిన్ లో ఇక్కడ నేను మెసేజ్ బాక్స్ ఒకటి పెడతాను, మెసేజ్ బాక్స్. సో ఫైనల్ గా నాకు డిస్ప్లే అవ్వాల్సింది ఏ వాల్యూ కాబట్టి ఏ. చూడండి, ఇప్పుడు ఒకసారి నేను డీబగ్ చేసి చూస్తాను. చూడండి, మెసేజ్ బాక్స్ లో ఏ వాల్యూ వచ్చేసి 1000 అన్నట్టుగా డిస్ప్లే అయింది. ఎందుకు, ఇక్కడ ఇన్అవుట్ పారామీటర్ నేను యూజ్ చేశాను కాబట్టి ఇనిషియల్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు 500, కానీ నేను దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు 500 నేను తీసుకొచ్చేసి
ఇన్నోట్ వాల్యూగా చేంజ్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏఎన్ ఏఎన్ వేరియబుల్ కి 500 అన్నది వచ్చేసి ఇన్నోట్ వాల్యూలోకి వచ్చింది. సో ఇన్నోట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 500 అయింది. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఈ 500 ప్లస్ బి వాల్యూ అని పెట్టాను. సో ఈ రెండు వాల్యూ వచ్చేసి 1000 అని డిస్ప్లే 1000 అని ఉంది. నేను మెసేజ్ బాక్స్ లో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లో చూడండి, ఫైనల్ గా నా ఇన్నోట్ వాల్యూ వచ్చేసి ఈ ఏ వాల్యూలో స్టోర్ అవుతుంది. కాబట్టి నాకు మెసేజ్ బాక్స్ లో ఏ అన్నది కానీ నేను పిక్ చేస్తే ఫైనల్ నాకు మొత్తం ఈ సీక్వెన్స్ అంతా రన్ అయిపోయిన తర్వాత ఇన్నోట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏలో ఫైనల్ గా ఏదైతే ఉందో అదే డిస్ప్లే అవుతుంది. కాబట్టి 1000 అన్నది డిస్ప్లే అయింది. ఓకేనా, ఇది ఇన్నోట్ పారామీటర్. ఓకేనా, ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు, ఏ అన్న వాల్యూని నేను మెయిన్ వర్క్ ఫ్లోలో తీసుకున్నాను. చూడండి, ఏ అన్న వాల్యూని నేను మెయిన్ వర్క్ ఫ్లోలో తీసుకున్నాను. బి అన్నది సబ్ వర్క్ ఫ్లోలో తీసుకున్నాను. లాజిక్ అన్నది చూడండి, ఇన్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఇన్నోట్ వాల్యూ ప్లస్ బి. ఈ లాజిక్ నేను ఇక్కడే రాశాను. నా రిజల్ట్ మాత్రం ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇక్కడ నేను వర్క్ ఫ్లోలో ఇన్వోక్ వర్క్ ఫ్లోలో ఆర్గ్యుమెంట్స్ అన్న క్రియేట్ చేశాను. అది ఇన్నోట్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు బై డైరెక్షనల్ కాబట్టి ఇన్ ఆర్ అవుట్ అని పెట్టాను. వాల్యూ వచ్చేసి ఏకి అసైన్ చేశాను. ఈ ఏఏ నాకు ఫైనల్ గా వచ్చే రిజల్ట్ మెసేజ్ బాక్స్ లో ఏ అనేది డిస్ప్లే చేశాను. ఇదే సేమ్ ఆర్గ్యుమెంట్ మనం ఇక్కడ కూడా క్రియేట్ చేసాం, ఇప్పుడు చేసేటట్టే. ఓకేనా, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలా లేదు అంటే మనం ఇన్ అవుట్ ఈ మూడింటి మీద కలిపి ఒక యూజ్ కేస్ తీసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ లా తీసుకుని స్టూడెంట్ రికార్డ్ అనో లేకపోతే ఎంప్లాయీస్ రికార్డ్ అనో ఏదో ఒకటి తీసుకుని దాని మీద వర్కౌట్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇన్ ఏంటి, అవుట్ ఏంటి, ఇన్ అవుట్ ఏంటి అని. ఓకే, సేవ్ చేస్తున్నాను. హోమ్, క్లిక్ ఆన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఫైండ్ స్టూడెంట్ టోటల్. ఒక 3 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ తీసుకుందాం. ఆ 4 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ తీసుకుని ఫైండ్ స్టూడెంట్ టోటల్, దాని యొక్క యావరేజ్ తర్వాత గ్రేడ్, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, గ్రేడ్ ఏదైతే అది యూజింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇన్వోక్ వర్క్ ఫ్లో యాక్టివిటీ. ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇన్వోక్ వర్క్ ఫ్లో యాక్టివిటీ ఇది చేద్దాం మనం. ఓకేనా, ఏదన్నా ఒక స్టూడెంట్ యొక్క టోటల్ మార్క్స్ ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకుందాం, ఒక 3 సబ్జెక్ట్స్ 3 తీసుకుందాం. 3 సబ్జెక్ట్స్ తీసుకుందాం. 3 సబ్జెక్ట్స్ వాటి యొక్క యావరేజ్ మళ్ళీ వాడి గ్రేడ్ యూజింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇన్వోక్ వర్క్ లో యాక్టివిటీ. ఇది చేద్దాం. ఇది చేస్తే మనకి ఇన్ అవుట్ ఈ 3 ఇందులో కవర్ అయ్యేలా మనం చేద్దాం. ఓకేనా, సో క్లిక్ ఆన్ దిస్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్, find student total, average, grade using arguments. దీనిలో 6th బ్యాచ్ లో సెలెక్ట్ చేస్తాను, క్రియేట్ ఆన్. చూడండి, అసలు నార్మల్ గా ఒక 3 సబ్జెక్ట్స్ కదా మనకు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడే ఇంటర్ స్టూడెంట్ అనుకుంటే వాడికి మ్యాథ్స్ అని ఒక సబ్జెక్ట్, ఫిజిక్స్ అని ఒక సబ్జెక్ట్, కెమిస్ట్రీ అని ఒక సబ్జెక్టు, 3 సబ్జెక్టులు తీసుకుంటాం. ఈ 3 సబ్జెక్టులు
చూడండి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ తీసుకుంటాం. సో యావరేజ్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తాం, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు వాటి తీసుకున్న ఈ 3 సబ్జెక్ట్స్ డివైడెడ్ బై 3 అన్నమాట. సో యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఈ 3 సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఓవరాల్ డివైడెడ్ బై 3. యావరేజ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ఇస్ ఈక్వల్ టు ఎంపీస్. టోటల్ ఇస్ ఈక్వల్ టు ఎం ప్లస్ పి, ఎం ప్లస్ పి ప్లస్ ఎం, మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. యావరేజ్ ఇస్ ఈక్వల్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ డివైడెడ్ బై 3. నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నాం, గ్రేడ్ సిస్టమ్. గ్రేడ్ సిస్టమ్ అంటే ఏముంది, ఒకవేళ కానీ వాడికి యావరేజ్ కానీ గ్రేటర్ దెన్ 60 వస్తే ఏ, లేకపోతే బి అన్నట్టుగా రాద్దాం. సో ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 60 then A grade, else B grade. ఇది డిస్ప్లే చేద్దాం. ఓకేనా. మ్యాథ్స్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ దాన్ని టోటల్ చేస్తాం, తర్వాత యావరేజ్ చేస్తాం. ఇప్పుడు యావరేజ్ కానీ గ్రేటర్ దాన్ 60 అయితే దెన్ ఏ గ్రేడ్ లేకపోతే బి గ్రేడ్. ఈ వర్క్ లో మనం చేద్దాం. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఇది మనం చేయబోయేది ఏంటి అన్నది తెలియకపోతే మనం అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం అనేది ఏం అర్థం కాదు. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగని చెప్తాను. ఏం లేదు, 3 సబ్జెక్ట్స్ తీసుకుంటాం, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని. టోటల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ చేస్తాను. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ బై టోటల్ సబ్జెక్ట్స్ అన్ని 3 కాబట్టి 3 వేసాను. ఇఫ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 60 అయితే దెన్ ఏ గ్రేడ్. వాడికి కానీ 60 కన్నా తక్కువ వస్తే వాడికి బి గ్రేడ్ వచ్చింది అన్నట్టుగా చూపించారు. ఇంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. దీన్ని మనం మన మెయిన్ వర్క్ ఫ్లోలో ఏం చేద్దాం, మన మెయిన్ వర్క్ ఫ్లోలో సబ్జెక్ట్స్ తీసుకుందాం. ఓకేనా. తర్వాత ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని మనం సబ్ వర్క్ లోకి పంపిద్దాం. ఓకేనా, సబ్ వర్క్ లోకి పంపిద్దాం. సబ్ వర్క్ ఫ్లోలో టోటల్, యావరేజ్, గ్రేడ్ ఈ 3 లాజిక్స్ సబ్ వర్క్ ఫ్లోలో చేద్దాం. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మెయిన్ వర్క్ ఫ్లోలో వాటి రిజల్ట్స్ అన్నవి డిస్ప్లే చేద్దాం. ఓకేనా. ఫస్ట్ మెయిన్ లో ఏం తీసుకుంటాం, 3 సబ్జెక్ట్స్ ఏమున్నాయో అవి తీసుకుంటాం. తర్వాత సబ్ లో ఏం చేస్తాం, సబ్ లో టోటల్, యావరేజ్, గ్రేడ్ వాటికి సంబంధించి బిజినెస్ లాజిక్ రాద్దాం. బిజినెస్ లాజిక్ సబ్ లో రాద్దాం. తర్వాత మళ్ళీ మెయిన్కి వద్దాం. ఈ మెయిన్ లో మనం ఏం చేస్తాం, రిజల్ట్ ని డిస్ప్లే చేస్తాం. అంతే, సింపుల్. మెయిన్, సబ్, మళ్ళీ మెయిన్. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఆర్గ్యుమెంట్స్ అన్న ఎలా పాస్ చేస్తాం, వేరియబుల్స్ అన్న ఎలా క్రియేట్ చేస్తాం, మళ్ళీ ఒక దాంట్లో వచ్చి ఒకటి ఇన్ ఏంటి, అవుట్ ఏంటి, ఇన్ అవుట్ ఏంటి, ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక ఐడియా. ఓకేనా. ఓకే, ఓపెన్ మెయిన్ వర్క్ ఫ్లో. క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్. డిలీటింగ్ దిస్ ఫ్లో చార్ట్. డిఫాల్ట్ ఫ్లో చార్ట్ ని డిలీట్ చేశాను. ఇది ఒకసారి బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. యాజ్ యూజువల్ గా నేను ఒక ఫ్లో చార్ట్ తీసుకుంటున్నాను. ఆ ఫ్లో చార్ట్ లో సబ్ అన్నదాన్ని క్రియేట్ చేస్తున్నాను. తర్వాత సబ్ లోకి వెళ్దాం. అసలు మెయిన్ లో మనం ఏమేం చేద్దామో అవి చేద్దాం. సబ్ అన్నది క్రియేట్ చేసి వదిలేసాను. ఓకేనా. ఇప్పుడు మెయిన్ లో మనం అనుకున్నది ఏంటి, మెయిన్ లో మనం 3 సబ్జెక్ట్స్ ని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. సో ఆ 3 సబ్జెక్ట్స్ ని నేను డిక్లేర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, నార్మల్ గా వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. దానికన్నా ముందు ఒక సీక్వెన్స్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. రైట్ క్లిక్ ఆన్ ది సీక్వెన్స్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కానీ జాగ్రత్తగా చూడండి. సెట్ యాజ్ స్టార్ట్ నోడ్. సో యాజ్ యూజువల్ మనం వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఎందుకు, మనం 3 సబ్జెక్ట్స్ మనం ఇక్కడే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, వేరియబుల్ ఏ,
బి అండ్ సి. ఈ 3 మనం స్ట్రింగ్ వేరియబుల్ టైప్ వచ్చేసి ఇంటిజర్ 32, ఇక్కడ కూడా ఇంటిజర్ 32, ఇది కూడా ఇంటిజర్ 32. స్కోప్ వచ్చేసి మెయిన్ యాజ్ యూజువల్ అలా విడిచిపెట్టాను. 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను, ఏ బి సి. ఓకేనా. ఈ ఏబిసిలని మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకుందాం. లేకపోతే దాని పేరే చేంజ్ చేసేద్దామా? ఓకే, ఒక పని చేద్దాం. కన్ఫ్యూజన్ లేకుండా ఏ అని కాకుండా నేను